నల్గొండ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి కిరణ్ మనకి అందుబాటులో ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే నల్గొండ జిల్లా నగరమల్లి చిరుమర్తి లింగంపై అసంతృప్తి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నగరికల్ ఎంపీ జన్మదిన వేడుకలో కన్నీటి పర్యంతమయ్యారు శ్రీదేవి. ఈ శాఖలో తప్పకుండా బుద్ధి చెప్తామంటే అసంతృప్తి నేతలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ సంబంధించి చెప్తున్నటువంటి కనిపిస్తుంది. నియోజకవర్గంలో ఇప్పటికే ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వర్సెస్ వేముల వీరేశం మధ్య వర్గ పోరు నెలకొన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి పరిస్థితులు కూడా అక్కడ అలాగే కనిపిస్తున్నాయి. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి. రాజశేఖర్, ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లాలో రోజు రోజుకు అధికార పార్టీ ఎమ్మెల్యేల పైన అసంతృప్తి అంటుకుంటుంది. ముఖ్యంగా ఎమ్మెల్యేల కల్పించుకొని వారి పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు ఏదైతే వారు గెలుపునకు మేము కృషి చేశామో గెలిచిన తర్వాత మమ్మల్ని పట్టించుకోవడం లేదని అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. దేవరకొండ ఎమ్మెల్యే పైన గత 2 రోజుల క్రితమే అక్కడ అసంతృప్తి నేతలు అక్కడ సమావేశమే ఎమ్మెల్యేపై బహిరంగంగా విమర్శలు చేసిన నేపథ్యంలో మరోమారు నగరికల్ ఎమ్మెల్యే ఏదైతే చిరుమర్తి లింగయ్య ఉన్నాడో అతని పైన నగరికల్కి చెందినటువంటి ఎంపీపీ శ్రీదేవి బచ్చిపల్లి గంగాధర్ రావు జన్మదిన వేడుకల సందర్భంగా బహిరంగ సభ పైన ఎంపీపీ తీవ్రంగా విమర్శించడంతో పాటు ఆమె కన్నీళ్ల పర్వంతమైన సంఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ పార్టీ నుండి గత ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొంది ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మేమంతా కలిసి పనిచేశామని, మా సొంత డబ్బులతో ఎమ్మెల్యేగా అతనికి గ్రామాల్లో చందాలేసి గెలిపించినామని, ఆ గెలిపించిన తర్వాత మమ్మల్ని పట్టించుకున్న పాపన పోలేదని తీవ్ర విమర్శలు చేయడంతో పాటు రానున్న ఎన్నికల్లో చిరుమర్తి లింగయ్యకు తగిన బుద్ధి చెప్తామంటూ సభా వేదిక పైన చెప్పడంతో ఒకసారిగా అసంతృప్తి శైలు అయితే బగ్గుమంటున్నాయి. అది కూడా ఒక ఏదైతే ఎంపీపీ తన బర్త్డే జన్మదిన వేడుకలు నగరికల్ పట్టణంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో శాసన మండలి వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి నేటి విద్యాసాగర్ కూడా స్టేజ్ పైన ఉన్నాడు. అతనితో పాటు మండలానికి చెందిన నియోజకవర్గానికి చెందిన అసంతృప్తి నేతలందరూ కూడా ఈ బర్త్డే వేడుకల్లో పాల్గొన్నారు. నేటి విద్యాసాగర్ సాక్షిగానే ఎంపీపీ శ్రీదేవి రావు ఆమె భర్త గంగాధర్ ఇద్దరు కూడా బహిరంగంగానే విమర్శించారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పైన ఎదురుదాడి చేశారు. అంతేవిధంగా చిరుమర్తి లింగయ్య 2018 ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచేందుకు తమ పాత్ర కీలకమని, వేముల వీరేశాన్ని ఎదుర్కొనే సత్తా లేకపోయినప్పటికీ తమ అందరి ప్రోత్సాహంతో అందరం కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించిన తర్వాత నియోజకవర్గంతో పాటు తన మండలంలో జరిగే అభివృద్ధి పనులతో పాటు ఎక్కడ కూడా తమకు కనీస మర్యాద ఇవ్వకుండా చిరుమర్తి లింగయ్య ప్రవర్తిస్తున్నాడంటూ కూడా వారు ఆరోపణలు చేశారు. అదే ఇప్పటికే నగరికల్ నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో పాటు మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశానికి కూడా వర్గపోరు నడుస్తుంది. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి చిరుమర్తి లింగయ్య వచ్చాడో అప్పటి నుంచి వేముల వీరేశం వర్సెస్ చిరుమర్తి లింగయ్యగా అక్కడ రాజకీయం మారింది. కొంతమంది చిరుమర్తి లింగయ్య వైపు, మరికొంతమంది వేముల వీరేశం వైపు ఉంటూ గత 4.5 సంవత్సరాలుగా నియోజకవర్గంలో ఎవరికి వారే సపరేట్ గా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. మరో 2-3 నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ యొక్క అంతర్గత పోరు తీవ్రస్థాయికి చేరుకునే అవకాశం ఉంది. మరి పార్టీ అధిష్టానం అందరినీ కూర్చోబెట్టి మాట్లాడుతుందా, లేకపోతే ఇదే విధమైన అసంతృప్తి నియోజకవర్గంలో నెలకొంటుందా అనేది అయితే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. రాజశేఖర్, ఒకటంటే ఒక పార్టీ నుంచి గెలిచి వేరే పార్టీలోకి రావటం అంటే పార్టీ మారడం కారణం అనుకోవచ్చా, లేకపోతే వచ్చిన తర్వాత కూడా సమన్వయం చేసుకోకపోవడం, లేకపోతే నాయకులకి నేతలకు ఇవ్వాల్సినటువంటి సముచిత స్థానం ఇవ్వకపోవడం కారణం అనుకోవచ్చా, లేకపోతే మిగతా విషయాలు ప్రధానంగా చూసుకుంటే రెస్పెక్ట్కి సంబంధించి అంటే సభల్లో కానీ లేకపోతే కొన్ని ప్రోటోకాల్స్ దాంట్లో సరైనటువంటి స్థానం నేతలకు కల్పించకపోవడం అనేది ప్రధాన కారణం అనుకోవచ్చా మనం? రాజశేఖర్, తప్పకుండా ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలతో కాకుండా గత ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దాదాపుగా 12 మంది దాకా తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అందులో కొంతమంది మంత్రి పదవులు తీసుకోక మరికొంతమంది పార్టీలో కొనసాగుతున్నారు. నగరికల్ నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితి నెలకొంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన చిరుమర్తి లింగయ్య అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన వేముల వీరేశంపై స్వల్ప మెజార్టీతో గెలిచడం జరిగింది. ఆ తర్వాత అతను బీఆర్ఎస్ కండువా కప్పుకోవడం జరిగింది. ఇక అప్పటి నుంచి కూడా నియోజకవర్గంలో వర్గపోరు మొదలైందని చెప్పొచ్చు. ఇటు చిరుమర్తి లింగయ్యతో పాటు కాంగ్రెస్ క్యాడర్ లో ఉన్న కొంతమంది ప్రజాప్రతినిధులు అతనితో పాటు పార్టీలో చేరారు. ఆ తర్వాత తన వెంట వచ్చిన వారికి అతను పదవులు కట్టబెడుతూ నియోజకవర్గంలో ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. ఇక వేముల వీరేశం వర్గాన్ని చిరుమర్తి లింగయ్య వర్గం అనగదొక్కుతూ, అదేవిధంగా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కూడా వేముల వీరేశానికి సంబంధించిన నాయకులను ఇవ్వకుండా, పదవులు ఇవ్వకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తూ వీరేశానికి
ఆ ధీటుగా అతని అనుచర వర్గాన్ని అణగదొక్కే ప్రయత్నం చేశాడు. ఇక వేముల వీరేశం కూడా తాను అంతకుముందు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రైట్. ఒకటి ఇంకోటి తన అంటే వెంట మన ఉన్న ఈసారి నాయకులను ఎన్నికల్లో తప్పకుండా బుద్ధి చెప్తామని బీఆర్ఎస్ లో అసంతృప్తి నేతలు ఎవరైతే ఉన్నారో వారు చెప్తున్నటువంటి పరిస్థితి అంటే ఏ విధంగా బుద్ధి చెప్పే ప్రయత్నం అంటే పార్టీలో ఉంటూ ఆయన వెనక్కి తిరుగుతూ ఆయనకి ప్రాధాన్యత ఇవ్వకపోవడమా లేకపోతే వేరే పార్టీలోకి వెళ్ళడమా లేకపోతే ఎలా అంటే ఏ విధమైనటువంటి వ్యూహంతో వెళ్ళే అవకాశం కనిపిస్తా ఉంది? రాజశేఖర్ ఇప్పుడు అయితే జన్మదిన వేడుకలో అక్కడ స్థానిక ఎంపీపీ శ్రీదేవి బచ్చిపల్లి గంగాధర్, ఆ శ్రీదేవి ఆమె భర్త గంగాధర్ ఇద్దరు కలిసి కూడా బహిరంగంగానే విమర్శలు చేశారు. మేము అతని గెలుపు కోసం విశేషంగా కృషి చేశామని మమ్మల్ని పట్టించుకోవడం లేదని రానున్న ఎన్నికల్లో తన బుద్ధి చెప్తా ఉన్నారు. అంటే పార్టీలో ఉండుకుంటూ కూడా ఎలక్షన్ చివరి నాటికి వేరొక పార్టీకి పోటీ చేసిన అభ్యర్థికి వారు మద్దతు తెలిపి ఇతన్ని ఓడగొట్టే ప్రయత్నం జరుగుతుంది. లేనట్లయితే ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారో వారు వేరొక పార్టీలోకి చేరి చిరుమతి లింగయ్యను ఓడిస్తామని శపథాలు చేస్తున్నారు. అంటే వారు పార్టీలో ఉంటూ మా పార్టీ యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగాను కూడా ప్రచారం చేయవచ్చు. అదే విధంగా వారు ఈ ఎమ్మెల్యే తీరు పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ఈ పార్టీకి రాజీనామా చేసి మరొక పార్టీలో చేరినట్లయితే వచ్చే ఎన్నికల్లో అతనికి వ్యతిరేకంగా ప్రచారం చేసి అతను ఓడగొట్టే ప్రయత్నం కూడా చేయొచ్చు. ఈ పరిణామాలను చూసుకున్నట్లయితే ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వారందరినీ మరో 2-3 నెలల్లో భుజగించే ప్రయత్నాలు చేస్తారా, లేకపోతే ఇంకోటి అంటే ఒకవేళ కేసీఆర్ ఇప్పటికే ఎన్నికలకు సంబంధించినటువంటి పోరు నేపథ్యంలో టికెట్లు కేటాయింపు దానికి సంబంధించినటువంటి హోంవర్క్ అంతా పూర్తి చేస్తారు, ఎవరెవరికి ఇవ్వాలి అనేది ఆగస్టు నెలలో వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది మరి కొన్ని నెలలు ఉన్న నేపథ్యం. అయితే ఒకవేళ ఎమ్మెల్యే చిరుమర్తికి గనక ఎమ్మెల్యే టికెట్ ఇస్తే అంటే అసంతృప్త నేతలు వారి వెనక్కి ఖచ్చితంగా తిరగాల్సినటువంటి అవసరం, ఎందుకంటే అధిష్టానం నిర్ణయం నేపథ్యంలో ఒకవేళ అలాంటి టైంలో ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది? అయితే ఇప్పటికే ఎవరైతే నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారో ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తారనే అంచనాలు సర్వేలు ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరికి చేరాయి. ఈ నెలల చివరి వారంలో కావచ్చు, సెప్టెంబర్ మొదటి వారంలో కావచ్చు, దాదాపు ఒక 60-70 మందికి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మరోసారి టికెట్ ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మరొక మారు ఇక్కడ నియోజకవర్గంలోని పరిస్థితులను అంచనా వేసి తిరిగి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి వచ్చిన చిరుమతి లింగయ్యకి ఇస్తాడా, లేదంటే అంతకుముందు గెలిచినటువంటి వేముల వీరేశానికి టికెట్ ఇచ్చి చిరుమతిని బుజ్జగిస్తాడా అనేది అయితే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఏదేమైనప్పటికీ కూడా నియోజకవర్గంలో ఇప్పటికైతే ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే పోర్ అన్నట్టుగా నియోజకవర్గంలో అయితే కొనసాగుతుంది. కొంతమంది అటువైపు మరికొంతమంది ఇటువైపు అన్న విధంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చి ఏదైతే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ యొక్క ఏదైతే అసంతృప్తిగా ఉన్నారో వీళ్ళందరినీ బుజ్జగించే ప్రయత్నం చేస్తారా, మరోమారు అధిష్టానం వీళ్ళందరినీ పిలిచి ఎమ్మెల్యే ఎవరికైతే టికెట్ ఇస్తామో అతన్ని గెలుచుకునే ప్రయత్నం చేస్తారా అనేది మాత్రం చివరి దశలో చేసే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో ప్రతి నియోజకవర్గంలో కూడా ఇలాంటి అసంతృప్తి జ్వాలలు కనిపిస్తూనే ఉన్నాయి తెలంగాణ వ్యాప్తంగా. మరి వీరందరినీ ఎలక్షన్ సమీపిస్తున్న కొద్దీ వారు తమ అసంతృప్తిని వెళ్ళవస్తుండగా పార్టీ అధిష్టానం వారిని బుజ్జగించి సమన్వయం చేసి తిరిగి ఎన్నికల్లో ఎలాంటి తావు లేకుండా ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళని గెలుపొందే దిశగా అధిష్టానం హెచ్చరికలు కూడా జారీ చేసే అవకాశాలు ఉంటాయి రాష్ట్రం.